వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. సిరీస్లో వైభవ్, రితిక అండ్ చరణ్ పేరి మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేశారు. వీళ్ళతో పాటు ఆకాంక్ష సింగ్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, నయన్, సరిక అండ్ తనకల్ బర్నీ గారు కూడా ఉన్నారు. ఈ వెబ్ సిరీస్ మనకి కరెంట్లీ సోనీ లైవ్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ ఈ వెబ్ సిరీస్ లో టోటల్ గా 5 ఎపిసోడ్స్ ఉంటాయి అండ్ ఈచ్ ఎపిసోడ్ 40 minutes అలా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ప్లాట్ చూసుకున్నట్లయితే మెయిన్ గా బెంచ్ అంటే ఏంటంటే మనకు ఒక జాబ్ చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్, కొంతమంది ప్రాజెక్ట్ నుంచి బయటికి రావడం అండ్ ఇంకో ప్రాజెక్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది, లైక్ 1 or 2 months లేదా 6 months అలాగా. సో అలా బెంచ్లో ఉంటారనమాట. అంటే వాళ్ళకి శాలరీ వస్తుంది బట్ వర్క్ ఏమీ ఉండదు, వర్క్ లోడ్ అన్నది చాలా తక్కువగా ఉంటుంది. సో అదే బెంచ్. సో ఈ వెబ్ సిరీస్ కూడా అలాగా 3 members ఉంటారు, వైభవ్, రితిక అండ్ ఇంకొక ఆయన. ఈ ముగ్గురు కూడా ఏంటంటే మనం బెంచ్లోకి వెళ్ళాలి, మనం బెంచ్లోకి వెళ్తే మనకున్న పర్సనల్ గోల్స్ అన్నీ క్లియర్ అవుతాయి అని అనుకుంటారు. రితికాకేమో డైరెక్టర్ అవ్వాలని అండ్ ఇంకొకరికేమో గోవా ట్రిప్కి వెళ్ళాలి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని ఒకరు, అండ్ ఇంకొక వైభవ్ ఏమో తన లవ్ని ఎలా అయినా చెప్పి యాక్సెప్ట్ చేయించుకోవాలని చెప్పి తను. సో ఈ ముగ్గురు లైఫ్స్ ఈ బెంచ్లోకి వచ్చిన తర్వాత ఎలా టర్న్ అయింది అన్నదే మిగతా వెబ్ సిరీస్. డెఫినెట్లీ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలి. నాకైతే రాజేంద్ర ప్రసాద్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి అన్ని వరకు పెద్దగా స్కోప్ ఉన్నట్టు అనిపించకపోయినా లాస్ట్ ఎపిసోడ్లో ఆయనకి ఇచ్చిన ఒక 5 minutes చాలా చాలా బాగా అనిపించింది. సీరియస్లీ మనమైతే అయ్యో నిజమే కదా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో నాకు రాజేంద్ర ప్రసాద్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. అలానే మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. రితిక కానివ్వండి, వైభవ్ కానివ్వండి. కాకపోతే వైభవ్ క్యారెక్టర్లో నాకు ఏంటంటే ఒకటి ఇష్యూ, బాగా బూతులు పెట్టారనమాట. మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా నార్మల్గానే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్లోని వైభవ్ క్యారెక్టర్ ఒకటే ఎక్కువగా బూతులు మాట్లాడడం అన్నది చూపించారు. అది కొంచెం కట్ డౌన్ చేసుంటే బాగుండేది అన్న ఫీలింగ్ ఉంది. బట్ ఓకే, పర్ఫార్మెన్సెస్ అయితే మాత్రం అందరివి బాగున్నాయి. ఆకాంక్ష సింగ్ ఇంకా చాలా మంది ఉన్నారు అండ్ ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నారో అది బాగుంది. లైక్ బెంచ్లో ఉంటే వాళ్ళు ఏం చేయొచ్చు, ఎలా ఉండొచ్చు ఇలా అని. కాకపోతే కొంచెం ఎగ్జాగరేషన్ చేశారేమో, అంటే బాగా ఎక్కువగా చూపించారేమో. ఏదో బెంచ్ అంటే ఇంకా జాబ్ అంతా మనదే, మన ఇష్టం అన్నట్టు చూపించారన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది ష్యూర్గా ఫస్ట్ 2 episodes. ఎందుకంటే చాలా ఫన్గా తీసుకుంటారు. బట్ ఇన్ యాక్చువల్ సినారియో బెంచ్ అన్నది అంత ఫన్ ఏం కాదు ఎవరికైనా. సో పొరపాటున ఎవరైనా ఇంకా సాఫ్ట్వేర్లోకి వెళ్ళని వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు బెంచ్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని. బట్ ప్రజెంట్ ఉన్న రిసెషన్ సిచ్యువేషన్స్ అండ్ చాలా సిచ్యువేషన్స్ వల్ల అలా ఉండడం ఏమీ ఫన్గా ఉండదు. అండ్ ఇందులో బాగా నచ్చింది ఏంటంటే ఆ ఆఫీస్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అన్నది బాగానే చూపించారు. బట్ స్టిల్ ఏంటి, వైభవ్కి 9 years నుంచి గ్రోత్ ఉండదు, బట్ తన జాబ్లోంచి తీయదు, దట్ ఈస్ ఆల్సో ఫైన్. కానీ ఏమి పని ఉండదు, ప్యాషన్ ఉండదు అన్నట్టు చూపించారు. అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఏదో అలాగే ఏదో చేస్తున్నాం అన్నట్టు చూపించారు. బెంచ్ లైఫ్ అని పెట్టారు. ఆ బెంచ్లోకి వెళ్ళి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించారు కానీ ఎవరు కూడా వాళ్ళ కెరియర్ గ్రోత్ అవేమీ ఆలోచించలేదు. సో అది కొంచెం ఏదోలా ఉంది, నాకు ఏదోలా అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, ఆ వెబ్ సిరీస్ కాన్సెప్టే అది కాబట్టి నాకు బాగానే అనిపించింది. ఫస్ట్ 2 episodes చూసినప్పుడు ఏంటి కొంచెం స్లోగా ఉంది. నేను యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడే బాగుంటుంది, చాలా బాగుంటుంది అన్న మూడ్లో నేను సెట్ చేసుకొని నేను స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ 2 episodes పెద్దగా నాకు అనిపించలేదు, లైట్గానే ఉంది, స్లోగానే ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ 3, 4, 5లో పికప్ అయ్యారు అండ్ 5th episode అయితే చాలా బాగుంది. అండ్ ఇందులో ఈ వెబ్ సిరీస్ మొత్తంలోని 3 లైఫ్ స్టోరీస్లా చూపిస్తారు. అంటే 3 people లైఫ్స్లో అయ్యేవన్నీ చూపిస్తుంటారు. అందులో రితికాది అయితే మాత్రం మంచి ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే అమ్మాయిలు యాంబిషియస్గా ఉండడం, వాళ్ళని ఎవరైనా బయట వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా ఇంట్లో వాళ్ళు ఎలా సపోర్ట్ చేయాలి అన్న కాన్సెప్ట్లో అది చూపించారు. ఆ రితిక క్యారెక్టర్ బాగుంది. అలానే డిఫరెంట్ క్యారెక్టర్స్ అనమాట. ఇంకొక అబ్బాయి ఏంటంటే వాళ్ళ వైఫ్తో ఇష్యూస్ ఉంటాయి, జస్ట్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈ అబ్బాయి చెప్పేది తనకేమో, ఈ అబ్బాయి చేసేది తనకేదో అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి ఏంటంటే చీట్ చేస్తున్నారు అనుకుంటారు. బట్ ఒక
ఒక సెటన్ పాయింట్ ఆఫ్ టైంలోని ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్ స్పేస్ కావాలని చూపించిన ఆ ఎపిసోడ్, అంటే ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ వైభవ్ అయితే తను ఎప్పుడు ఆ ఫన్ మూడ్లో అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, బట్ సీరియస్నెస్ ఉండాలి లైఫ్లో ఒక సెటన్ పాయింట్ ఆఫ్ టైంలో అని చూపించడం, అది కూడా బాగుంది. సో ఈ 3 డిఫరెంట్ స్టోరీస్ కూడా చాలా ఇంప్రెసివ్గా అనిపించాయి. కాకపోతే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కాస్త స్లో అనిపించింది, మిగతాదంతా కూడా బాగానే పికప్ అయింది. ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే డెఫినెట్లీ వన్ టైం వాచ్, ఒకసారి చూడొచ్చు. ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే కొంచెం ఈ వైభవ్ బూతులు అవన్నీ అనవసరంగా పెట్టారనిపించింది. ఒకవేళ వైభవ్ అలా బూతులు అవన్నీ మాట్లాడకుండా కొంచెం నార్మల్గా తీసుంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఎందుకంటే నెగిటివ్స్ ఏం లేవు ఈ వెబ్ సిరీస్లో పెద్దగా. సో ఏదో ప్లెయిన్గా ఒక 3.5 hours అలా సరదాగా ఏదో టైంపాస్ చేయడానికి వెళ్ళిపోతుంది. అండ్ మెయిన్గా వైభవ్ వచ్చిన టైంలోనే ఫన్ అన్నది ఉంటుంది అనమాట. మిగతాదంతా కొంచెం స్లోగా భయంగా ఉన్నట్టే ఉంటుంది. యాక్చువల్లీ వైభవ్ ఉన్న పార్టే కొంచెం ఫన్ జనరేట్ అయ్యే పార్ట్. ఆ పార్ట్లో కూడా అన్నెసరీ ఈ బూతులు పెట్టారు. ఈ బూతులు పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం ఒక 100 members చూడాల్సింది ఒక 70-60 members చూడగలరు, అర్థమవుతుంది కదా. సో అది కొంచెం తగ్గించుంటే బాగుండేది అనిపించింది. సో చూడాలి అనుకుంటే చూడండి, ఇది మనకి సోనీ లైవ్లో అవైలబుల్గా ఉంది. అండ్ మీరేమనుకుంటున్నారు, అసలు మీరు ఒకవేళ వెబ్ సిరీస్ ఆల్రెడీ చూసేస్తే మీకు ఎలా అనిపించింది అన్నది కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు నచ్చైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగశ్రీ సైనింగ్ ఆఫ్ 2HK. టు బి హానెస్ట్.